21వ అధ్యాయము 36వ వచనము. కింద కూర్చోగలిగిన వారు ఎవరైనా బయట ఉంటే వాళ్ళు లోపలికి వచ్చి కింద కూర్చోండి. పురుషులైనా స్త్రీలైనా. కింద కూర్చోలేని వారు మాత్రమే బయట కుర్చీలలో కూర్చోండి. కింద కూర్చొనగలిగిన వారు ఎవరైనా స్త్రీలు పురుషులు ఉంటే మీరు లోపలికి వచ్చి కూర్చోండి. కింద కూర్చోలేని వారు మాత్రమే బయట కుర్చీల్లో కూర్చోండి. సరే, లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనాన్ని నేనే చదువుతాను. ఆ వచనములో ఉన్నటువంటి ఒక మాటను, మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారు అగునట్లు అని ఉంది. మనుష్య కుమారుని ఎదుట నిలుచుటకు శక్తి గలవారు అగునట్లు. తర్వాత ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని చెప్పాను. ఇప్పుడు మన ధ్యాన భాగం ఏమిటి అనగా, మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి కలవారు అగునట్లు అని గుర్తుంచుకోవాలి. అది మన వాక్య భాగం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు నిండు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాం. మీ నామమునకు హృదయపూర్వకమైన స్తోత్రములను చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రేమ మా జీవితాల్లో గొప్పది, శ్రేష్టమైనది, అపారమైనదై ఉన్నందుకు నీకు వందనాలు. మా ప్రియమైన తండ్రి, మాకిచ్చిన ఈ దినమును బట్టి వందనాలు. మాకిచ్చిన ఆయుష్కాలం, ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు. మీ వాక్యాన్ని చదువుకొని ఉండగా దాన్ని మేము గ్రహించే శక్తి మాకివ్వండి. దాని ప్రకారంగా నడుచుకునగలిగిన కృపను దయచేయండి. యేసుక్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. మంచిది. మనం చదివిన వాక్య భాగమునందు మీరు మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు అనే మాట చెప్పబడింది కదా. ఈ లూకాసు వార్త 21వ అధ్యాయము 5వ వచనము నుండి 33వ వచనం వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో జరగబోయే సంగతులను గూర్చి చెప్పినాడు. భవిష్యత్తులో జరగబోయే సంగతులను గూర్చి, ఇశ్రాయేలీలను గూర్చి, యెరూషలేమును గూర్చి, ఇలాగున అనేకమైన సంగతులను గూర్చి యేసు ప్రభు చెప్పినాడు. అంటే భవిష్యత్తులో ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది అనే విషయాలను యేసు ప్రభు చెప్పినాడు. చెప్పి తరువాత వాళ్లను హెచ్చరించినాడు. ఏమని హెచ్చరించినాడు అంటే 34వ వచనంలో, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను అన్నాడు. మీ హృదయములు ఒకవేళ తిండి, మత్తు, విచారం వలన మందముగా ఉన్నందున. ఇప్పుడు మనం తింటే హృదయం మందంగా ఉంటుందా, శరీరం మందంగా ఉంటుందా? మనము త్రాగితే హృదయం మందంగా ఉంటుందా, శరీరం మందంగా ఉంటుందా? కదా. మరి ఇక్కడైతే మీరు తిండి వలనను, మత్తు వలనను మీ హృదయములు మందముగా వండినందున అన్నాడు. మీ హృదయాలు మందంగా ఉన్నాయా? తిండి వలన, మత్తు వలన హృదయాలు మందమవుతాయా? అంటే మందం అంటే తెలుసు కదా. మందం అంటే పట్టించుకోకుండా, లేక మందం అంటే ఏ మాత్రం కూడా ఆసక్తి లేకుండా, శ్రద్ధ లేకుండా, అది మందం అంటే. కాబట్టి మీ హృదయాలు తిండి వలన, మత్తు వలన మందంగా ఉంటాయేమో అని అన్నాడు. ఆ రెండే చెప్పింటే వేరు సంగతి. ఐహిక విచారం అని అన్నాడు. ఐహిక విచారం అంటే ఈ లోక సంబంధమైన చింత. ఏం తినాలా, ఏం తాగాలా, ఎట్ట బతకాలా, ఏం కట్టకాలా, ఎట్ట చదివించుకాలా అని ఇవన్నీ ఉంటాయే.
ఐహిక విచారము అని ఉంది. వీటి వలన మీ హృదయాలు మందమైతాయి. ఈ ఐహిక విచారం, చింత, లోకములో ఉండేటువంటి చింత ఏం చేస్తుందంటే మీ మనస్సులను మందం చేస్తుంది. మీ మనస్సులను మందం చేస్తుంది. మందమైతే మీకు చురుకుదనము ఉండదు. ఆత్మ సంబంధమైన విషయాల్లో చురుకుదనము ఉండదు అని అన్నాడు. అందుకే శరీర సంబంధమైన విషయాల మీద ఉన్న చింత ఆత్మ సంబంధమైన విషయాల మీద ఉండడం లేదు. అది వాస్తవం. మన చేను మీద ఉన్నంత చింత మన సంఘం మీద ఉంటుందా? మన ఇంటి మీద ఉన్నంత చింత మన మందిరం మీద ఉంటుందా? మన ఇంటిని కట్టుకోవడానికి ఉన్నంత చింత మన మందిరం కట్టుకోవడానికి ఉంటుందా? ఉండని, అది అట్నే ఉండని, ఎన్నాళ్ళని ఉండని అని ఆలోచనే కదా. కాబట్టి భూమి మీద మనుషులు చాలాసార్లు దైవ సంబంధమైన విషయాలకు మాత్రం చురుకుదనంగా లేరు, కానీ సొంత విషయాలకు మాత్రం చురుకుదనంగా ఉన్నారు. అందుకు పౌలు అన్నాడు, అందరూ తమ కార్యములను మాత్రమే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవరు చూడడం లేదు. ఆయన కార్యాలను చూస్తే ఏం ఉపయోగం ఉంటుంది? ఏం లాభం ఉంటుంది? తమ కార్యాలైతే ఒక 10 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంత దూరం ఆ నుంచి రావాలంటే మనమే ఛార్జీలు పెట్టుకోవాలా? అవునా? మనమే కష్టపడాలా? వీళ్ళంటే పెడతారు కానీ ఇంకా మిగతా ఖర్చు అంతా మనదే కదా. గనుక చింత అనేటువంటిది ఉందే, చాలాసార్లు భక్తి జీవితంలో ప్రవేశించినప్పటికీ కూడా భక్తి మీద ఉండవలసిన చింత కంటే మించి ఎవరి మీద ఉంది? భౌతికమైన సంగతుల మీదనే ఉంది. అయితే ఉండకూడదా? వాటిని గూర్చిన చింత ఉండకూడదా? ఎవరు చెప్పినారు ఉండకూడదని? ఉండాలి, కానీ వాటిని గూర్చే చింతించడం అన్నమాట. ఇప్పుడు ఏమన్నా ఆదివారం కూడా పనికి రాలేదంటే ఏమన్నా కొంచెం ఇబ్బందిగా ఉంది, పోవాల్సి వచ్చా. సరే, ఈ ఆదివారం పోతి, మళ్ళీ వచ్చే ఆదివారం అటు 2 వారాలు పోతివి. నీకు ఏ చింత ఉందన్నకాల? ఐహిక చింతనే కానీ ఆత్మీయ చింత లేదని అనుకోవాల్సిందే కదా. నన్ను కూడా ఇట్లాగా మన సహోదరులు రాడన్నా, ఆయన ఆదివారం ప్రార్థనకు రాడు, ఎప్పుడు పని 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 అంటుంటాడంటే ఇంక పోనీలే అన్నా. ఇంక పని అంటే పోనీ, ఇంకేం చేద్దాం. ఒకరికి దేని మీద మనస్సు ఉంటుందో దాని మీదనే ఆశ ఉంటుంది, దానిని గూర్చి ప్రయాసపడతారు. ఐహిక విచారము వలన మీ హృదయాలు మందమైతాయి అన్నాడు. మీ హృదయాలు మందమైతాయి. అట్లా కాకుండా చూసుకోండి. మనము ఎంత తెలివిమంతులమో లేకుంటే ఎంత తిక్కోళ్ళమో ఏంటంటే, బతికినంత కాలం ఈ భూమి మీద మన కోసం బతికి చచ్చిపోయినాక దేవుని కాడికి పోవాలనుకుంటాం. అర్థమవుతుంది నా మాట? ఈ భూమి మీద బతికినంత కాలం మన కోసం బతికి చచ్చిపోయిన కాడికి పోవాలనుకుంటాం. ఎట్లయితుంది అది? కాదు, సాధ్యం కాదు. మనం భూమి మీద ఎవరి కోసం బతుకుతామో వాళ్ళ కాడికే పోతాం. అంతేనా కాదా? ఎవరి కోసం బతుకుతామో వాళ్ళ కాడికే పోతాం. భూమి మీద మన కోసం బతికి దేవుని కాడికి పోతామంటే ఆయన అంటాడు, ఎట్లా చదువు నువ్వు భూమి మీద నీ కోసం బతికి నా కాడికి రావాలంటే ఎట్లా సాధ్యమవుతుంది కదా. ఒక హోటల్లో పోదని ఇంకొక హోటల్లో బిల్లు ఇచ్చారా? ఇయ్యరు కదా, కుదరదు. అందుచేత గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఐహిక విచారము అందరము ఇంచుమించుగా మనలో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం మంది 90 మంది పొలం పనులు, చేతి వృత్తులు, సొంత పనులు చేసుకుంటూనే ఉన్నాం. కానీ మీకై మీరే ఒకసారి పరీక్ష చేసుకోండి. అదేంటంటే, దేవుని పని కోసం నీ పని విడిచిపెడితే నీకు కలిగే ఆనందం వేరు. అర్థమైంది మాట? దేవుని పని కోసమని నీ పని విడిచిపెట్టి
దేవుని పని కోసమని నీ పని విడిచిపెట్టి వెళితే నీకొక రకమైన తృప్తి, ఆనందం. అటు కాకుండా ఏం పని లేనప్పుడు పోతే నీ మనసే ఒప్పుకోదు. అవునా? నీ మనసే ఒప్పుకోదు. అందువలన ఐహిక విచారం అనేటువంటిది మనకు తగదు అనే సంగతిని గుర్తుంచుకోవాలి. మనం భూమి మీద ఉన్నాం కాబట్టి పని చేసుకోవాలి, పొలాలు ఉంటాయి, రకరకాలైనటువంటి వ్యాపారాలు, ఉద్యోగాలు ఇవన్నీ ఉంటాయి, కాదని చెప్పడానికి లేదు. కానీ ఎప్పుడైనా దైవ సంబంధమైన కార్యం కనుక పడితే వీలైనంత మేరకు దేవుని కార్యాన్ని మొట్టమొదటిగా మనము చూడాలి అనే సంగతిని మర్చిపోకూడదు. రైట్. ఐహిక విచారం వలన మీ హృదయాలు మందంగా ఉంటే ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు, ఒకవేళ మీరేం పట్టించుకోకుండా ఉంటే ఆ దినం వస్తే గనక అది మీకు ఉరి అన్నాడు. అది మీకు ఉరి. ఇప్పుడు వివాహమైనటువంటి అమ్మాయి వాళ్ళ పుట్టింటిని గురించి ఆలోచించాలా, లేకుంటే ఏ ఇంటికి పోయిందో ఆ ఇంటిని గురించి ఆలోచించాలనా? అంతే కదా. యువతల నుంచి దాటినాక అవతల ఇంటిని గురించి ఆలోచన చేయాలి. యువతల ఇంటిని గురించి ఎప్పుడన్నా అప్పుడప్పుడు పలకరించంటే బాగుంటుంది. ఎప్పుడు మా ఇంటిని గురించి, మా ఇండ్లు, మా అమ్మ, మా నాయన అంటే కనుక ఆడికే పోయాడు ఎందుకని అంటారు. అంతే కదా. ఎప్పుడు ఐహిక విచారమే గనక ఉంటే మనం ఎట్లా దేవునితో ఉండగలం? మనం ఎట్లా ఆయనను సంతోష పెట్టగలము? జాగ్రత్త. అది మీ మీదికి ఉరి వచ్చినట్లుగా వస్తుంది ఆ దినం, చెప్పి రాదు. ఆ దినమే గనక వస్తే మీకు ఉరి వచ్చినట్టే అని అన్నాడు. ఆ దినమే గనక మీ మీదకి వస్తే మీకు ఉరి వచ్చినట్టు అని అంటాడు. కాబట్టి ఉరి రాకుండా చూసుకోవాలా అనే సంగతిని గుర్తుంచుకోవాలి. అంటే నిత్యము దానిని గూర్చి ఆలోచన కలిగి సిద్ధపడి రెడీగా ఉండాలి అనేటువంటి విషయము దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అందుకు గాను 36వ వచనం, మీరు జరగబో వీటిని తప్పించుకొని, వీటన్నిటిని కూడా తప్పించుకొనే, లేకుంటే దాంట్లో చిక్కుకొనే. ఎన్నో ఉంటాయి ఈ భూమి మీద. దాంట్లో చిక్కుకోవడం కాదు, వాటన్నిటినీ తప్పించుకోవడం. అన్నీ తప్పించుకొని, మీరు వాటన్నిటిని తప్పించుకొని ఆయన ఎదుట నిలవబడినట్లు, శక్తి గలవారగునట్లు, ఆయన ఎదుట నిలవబడుటకు శక్తి గలవారు అగునట్లు. మీరు ఆయన ఎదుట నిలవబడాలంటే ఏం కావాలంట? శక్తి. వినండి, మనము యేసుక్రీస్తు ప్రభు ఎదుట నిలవబడడానికి మనకు కావాల్సింది ఏమిటంట? శక్తి అని దేవుని వాక్యం చెప్తుంది. మనము యేసుక్రీస్తు ప్రభు ఎదుట నిలుచుటకు కావాల్సింది ఏమిటంట? శక్తి. ఏం శక్తి కావాలా? అది ప్రశ్న. మనం ప్రభువు ఎదుట నిలుచుటకు కావాల్సింది ఏమిటంటే శక్తి కావాలా? ఏం శక్తి కావాలి? చూడండి, మన పరిచర్య మనల్ని ప్రభు ఎదుట నిలపదు. మొదట అది కాదు ముఖ్యమైనది. మన ప్రసంగాలు మనల్ని తీసుకొని పోయి ప్రభు ఎదుట నిలపవు. ఆయన ఎదుట మనల్ని నిలిపేది ఏమిటి? ఆయన ఎదుట నిలవబడుటకు, ఆయన ఎదుట మనల్ని తీసుకొని పోయి ఆయన ఎదుట నిలిపేది ఏమిటి అని ప్రశ్నించుకుంటే దేవుని వాక్యం మనకు ఒక విషయాన్ని గూర్చి చెప్తుంది. ఏమిటి ఆ విషయము అని అనగా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని చదివితే, అందరితో సమాధానము కలిగి ఉండుటకు ప్రయత్నించండి. తర్వాతి మాట, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. ఇక్కడ ప్రభువును చూచుట అనే మాట ఉంది కదా. ఇక్కడ ప్రభువును చూచుట అనే మాట ఉంది కదా. అంటే మనం చూడాలంటే, ఒకరిని చూడాలంటే ఎదురెదురు పడాల్సిందే కదా. ఇక్కడ మీరు ప్రభు ఎదుట నిలుచుటకు అనే మాట, నిలవబడుటకు
అనగా ఆయనకు మనం ఎదురు పడుటకు. ఆయనకు మనం ఎదురుపడాలి, చూడాలి, ఎదురుపడాలి. ఇప్పుడు మనం ఆయన పోతుంటే దొంగసాటుకు చూడటం కాదు కదా. జక్కయ్య యేసు ప్రభువును ఎట్లా చూడాలనుకున్నాడు? చెట్టు మీద నుంచి పోతంటే చూడాలనుకున్నాడు. చెట్టు మీద ఉన్నోనికి చెట్టు కింద ఉన్నటువంటి ఎట్లా కనిపిస్తాడు? చెట్టు మీద ఉన్నవానికి చెట్టు కింద ఉన్నాడు ఎట్లా కనిపిస్తాడు? ఎదురుగా కనిపించాడు, ఏటవాలుగా కనిపిస్తాడు. లేకపోతే పైన తలకైనా కనపడుతుంది. అవునా? మనిషి ఇట్లా కనిపించాడు, ఇట్లా కనిపిస్తాడు అనమాట. అందుచేత ఆయన ఏమన్నాడంటే, అది కుదరదు, నువ్వు కిందికి దిగిరా అన్నాడు. నువ్వు కిందికి దిగిరా అని నువ్వు నన్ను చూడాల్సింది అట్ట కాదు, ఇట చూడు అని అన్నాడు. ఎదురుగా వచ్చి చూడు, పైన అక్కడి నుంచి కాదు అని అన్నాడు. వెంటనే సంతోషంతో దిగి వచ్చినాడు. అంతకంటే ఇంకా కావాల్సింది ఏముంది అని సంతోషంతో దిగి వచ్చి ఆయనను తన ఇంట చేర్చుకున్నాడు. అతడు ఆ తర్వాత ప్రభు ఎదుట ఉంది అన్నమాట. ఏముంది? లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్తలో ఆ మాటను చూద్దాము. లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనం. అతడు నిలవబడి, జక్కయ్య ఏం చేసినాడంట? ఎవరు ఎదుట నిలవబడి? ప్రభు ఎదుట నిలవబడి. అంతే కదా? జక్కయ్య ప్రభు ఎదుట నిలవబడి, ఆయన ఎదుట నిలవబడి. ఇప్పుడు ఆయన ఎదుట నిలవడానికి శక్తి లేనప్పుడు ఏం చేసినాడు? పైకెక్కినాడు. ఆయన ఎదుట నిలవబట్ట కావాల్సిన శక్తి వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలిచినాడు. అంతే. ఆయన ఎదుట నిలుచుటకు శక్తి లేనప్పుడు మాత్రము చెట్టు మీదకి ఎక్కినాడు. ఆయన ఎదుట నిలుచుటకు శక్తి కలిగినప్పుడు మాత్రం ఏం చేసినాడు? ఖచ్చితంగా సరిగ్గా ఆయన ఎదుట నిలవబడినాడు. తేడా ఏమిటి? ఈ రెండు స్థలాలకు, ఈ రెండు సంఘటనలకు మధ్య ఉన్న తేడా ఏమిటి అని అంటే, చెట్టు మీద ఆయనను చూడాలని అనుకున్నప్పుడు ఇంకా తన పాత జీవితంలోనే ఉన్నాడు. పాత జీవితంలో ఉండి ఎదురుగ్గా రావడానికి ఏముండదు? ధైర్యం, శక్తి ఉండదు. పాత జీవితంలో బ్రతికే ఏ మనిషికైనా ప్రభు ఎదుటికి రావడానికి శక్తి ఉండదు. అది గుర్తుంచుకో. పాత జీవితం అంటున్నానంటే ఏమి లేదు, పాప జీవితం అని అర్థం. పాప జీవితంలో బ్రతికి ఏ మనిషికైనా ప్రభు ఎదుటకు రావటానికి శక్తి ఉండదు, శక్తి ఉండదు. అయితే ఆ తర్వాత అతడు ఆయన ఎదుట నిలవబడ్డాడు అని అంటే ఏం జరిగిందని అర్థం? ఆ పాత జీవితాన్ని విడిచి పెట్టినాడు. పాత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు ఏ జీవితం కావాలని కోరుకుంటున్నాడో దాన్ని తన హృదయంలో పొందినాడు. అందుకే అతడు నిలవబడి ఇట్లా అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తున్నాను, అన్యాయంగా తీసుకుంటే 2 అంతలు ఇస్తూ ఉన్నాను. నిలవబడి, ఆయన ఎదుట నిలవబడి, ఆయన ఎదుట నిలవబడి. ఇక్కడ ఈ మాటను గుర్తుంచుకోవాలి. ఆయన ఎదుట నిలవబడితే ఏం జరుగుతుంది అనగా, ఆయన ఎదుట నిలబడినటువంటి వ్యక్తి ఆయననుగాక ఎవరిని చూడలేడు. ఆయన ఎదుట నిలవబడిన వ్యక్తి ఆయననుగాక ఎవరిని ప్రేమించలేడు. ఇంకెట్లా చెప్పాలనుకుంటే, మనం ఆయన ఎదుట నిలవబడాలి అని అంటే ఈ భూమి మీద మనం అందరికంటే మించి ఆయననే ప్రేమించిన వాళ్ళమై ఉండాలి. అప్పుడే ఆయన ఎదుట నిలవబడతాం. మనం ఆయన ఎదుట నిలవాలి అంటే ఈ భూమి మీద అందరికంటే మించి ఆయననే ప్రేమించిన వాళ్ళమై ఉండాలి. అప్పుడే మనం ఆయన ఎదుట నిలవబడతాం. ఇంతకుముందు జక్కయ్య దేన్ని ప్రేమించినాడు అని అనగా, ఆ ధనమును ప్రేమించినాడు, అక్రమ సంపాదనను ప్రేమించినాడు. ధనం, అక్రమ సంపాదన వీటన్నిటిని కూడా ప్రేమించినాడు. అట్లా ప్రేమించి ప్రభువునకు దూరమైనాడు. ఇప్పుడు ప్రభు ఎదుట నిలబడడానికి తన హృదయంలో చేసుకున్న తీర్మానం ఏంటంటే, ఆయన నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు అని తీర్మానం చేసుకొని, ప్రభువా, నా ఆస్తిలో సగం ఇస్తున్నాడంట పేదలకు.
అసలు దాన్ని అంతటిని సంపాదించడానికే కదా ఇన్ని తిప్పలు పడింది. దాన్ని సంపాదించడానికే కదా ఇన్ని తిప్పలు పడింది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దాంట్లో సగం ఎవరికి ఇస్తున్నాడంట? బీదలకి ఇస్తున్నాడంట. దాంట్లో మొత్తం నీకు ఇస్తున్నాను ప్రభువా అని అట్లా నా డబ్బులు నేను సంపాదించినది ఎట్నోకట ఏదో విధంగా సంపాదించినది తీసుకొని పోయి ప్రభుకి ఇచ్చినాను కాబట్టి ఇంక నాకు ఏ దోషం లేదు అని అనుకోవడానికి వీలుంటుంది. అయితే ఆయనకి ఇస్తే కూడా తీసుకోడు. ఒక మాట గుర్తుంచుకోవాలి, ప్రభు ఎదుట నిలవబడిన వాడు ప్రభు మనస్సును కూడా ఎరిగినవాడు. నువ్వు తీసుకో అంటే ఆయన తీసుకోడు. కాబట్టి ఆయన మనసు ఎవరి మీద ఉంది? పేదల మీద ఉంది. ఆయన మనసు ఎవరి మీద ఉంటుంది? పేదల మీద. కాబట్టి నువ్వు సంపాదించింది పేదలకి చెయ్యి అని అన్నాడు కదా ఒక ధనవంతుడితో. అందుచేత నా ఆస్తిలో సగం పేదలకి ఇస్తాను. ఎవరి వద్దనైనా అన్యాయం తీసుకుంటే నేను 1కి 4 అంతలు మరలా చెల్లింతును అని అన్నాడు. 1కి 4 అంతలు చెల్లిస్తాను. సగం పేదలకు బాయ, మిగిలిందంతా 1కి 4 బాయ. ఇంకేముంటుంది జక్కయ్య దగ్గర? ఏమీ ఉండదు. జక్కయ్య దగ్గర ఇంకేముంటుంది? ఏమి ఉండదు. ఇప్పుడు అర్థం చేసుకోవాలా, ఈ భక్తిని మనం సంపాదించుకోవడానికే పోగొట్టుకోవడానికే? న్యాయంగా చెప్పాలా, ఈ భక్తి ఇప్పుడు మనం సంపాదించుకునికే పోగొట్టుకోనికే? ఎవరు ఇష్టపడతారు? ఆ మాట చెప్పడానికి కూడా ఇష్టం ఉండదు. పోగొట్టుకోవడం అంట పోనీ తర్వాత కానీ ఆ మాట చెప్పడానికి కూడా ఇష్టం. ఇది పోగొట్టుకునే భక్తి, ఇది సంపాదించుకునే భక్తి కాదు, పోగొట్టుకునే భక్తి. అందరు అనుకుంటుంటారు ఇంతకుముందు జక్కయ్య భలే సంపాదించినాడబ్బా. మనం కూడా ఎవరినైనా 20 ఏళ్ళ కిందట కొట్టంలో నీళ్ళని చూసి, ఎప్పుడు 4-5 అంతస్తుల బిల్డింగ్లను చూసి భలే సంపాదించినాడు అబ్బా మనిషి, వ్యాపారం చేసి భలే సంపాదించినాడు, అవునా? లేకుంటే ఏదో ఒక వ్యాపారం చేసి భలే సంపాదించినాడు అని అంటాం. బాగా సంపాదించినాడు అని అంటాం. ఎస్, అన్నమాట కరెక్టే. అయితే యేసుప్రభు నమ్ముకున్నాడంట, మొత్తం 5 అంతస్తుల బిల్డింగ్ అమ్ముకున్నాడు ఆ మనిషి. అంటే ఎట్టుంటుంది అది? యేసుప్రభు నమ్ముకున్నాక 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడబ్బా. అంటే ఎంత బాగుంటుంది. ఒక మనిషి నాతో ఇట్లా అన్నాడు, వాళ్ళు సోదరీలు, సార్ మా ఓడు మీ మతంలో చేరినాక బాగా సంపాదించినాడు సార్ అన్నాడు. మా ఓడు మీ మతంలో చేరినాక బాగా సంపాదించినాడు సార్. మా ఓడు మీ మతంలో చేరి ఉన్నదల్లా పోగొట్టుకున్నాడబ్బా అని ఉంటే మనకు సంతోషం ఉండేది. ప్రభువు నిమిత్తం సమస్తమును పోగొట్టుకున్నాడు అని. కానీ ఇక్కడేముంది? సమస్తమును సంపాదించుకున్నాడంట. ఈ భక్తి పోగొట్టుకునే భక్తి. అయితే ఆయన ఏమన్నాడంటే, నువ్వు పోగొట్టుకుంటే నీకు అంతకంటే 100 రెట్లు ఎక్కువగా ఇస్తానన్నాడు. ఎక్కడ? ఇహమందును పరమందు. ఇహమందు ఇచ్చినా లేకపోయినా పరమందు ఇస్తాడు. అరే ఇహమందు ఇస్తానన్నాడు కదా అంటే ఇస్తాడు. ఒక అన్నదమ్మును పోగొట్టుకుంటే కనుక 100లాది మంది మనకు ఉన్నారు. అక్కచెల్లెలను పోగొట్టుకుంటే 100లాది మంది ఉన్నారు. కనుక ఇది పోగొట్టుకునే భక్తి. ఆయన నమ్ముకున్నాక మాకు అంతా బాగుందబ్బా, అడిగి పోతుంటే అంతా కలిసి వచ్చింది. అందుకే కదా ఆడికి పెద్ద కొట్టాల కాడికి ఉరికేది అందరూ అడిగిపోయేది దేనికి? సంపాదించుకనికే పోగొట్టుకనికే. ఆడ ఫంక్షన్ హాల్ కాడికి పోయేది సంపాదించుకనికే పోగొట్టుకనికే. సంపాదించుకనికే, ఆరోగ్యం సంపాదించుకోవడానికి, ఆర్థికంగా అన్నీ ఏదన్నా కానీ అదొక పిచ్చి. దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, అసలు దాని మీద పడి నీళ్లు దాకా కూడి తినక సంపాదించుకున్న జక్కయ్య యేసు ప్రభు తన ఇంట్లోకి రాగానే దాన్ని అంతటిని ఏం చేస్తున్నాడు? పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు.
ఏమన్నా ప్రభు నమ్మిన తర్వాత అన్నీ పోతున్నాయంటే నువ్వు దావలో ఉండవని అర్థం. నువ్వు దావలోనే ఉండవు. ఆయన నమ్ముకున్నాక అన్నీ పోతున్నాయంటే ఏమని అర్థం? దారిలోనే ఉండవని అర్థం. ఆయన నమ్ముకున్నాక భలే సంపాదించుకుంటానంటే దావ తప్పినావని అర్థం. ఎందుకంటే ఆయనకే దిక్కు లేదు, నీకెందుకు ఇచ్చాడు? ఆయనకే దిక్కు లేదు. ఏమన్నాడు ఆయన? ఏమి లేదని చెప్పినాడు. ఆయన శిష్యులకు దిక్కు లేదు. పోషించినాడు అంతే. వాళ్ళు కూడా ఆకలి దప్పులతో జీవించినారు. కానీ అవసరాన్ని బట్టి, సమయ సందర్భాలను బట్టి ఆహారం ఇచ్చేది ఆయనే, ఆరోగ్యం ఇచ్చేది ఆయనే, ఐశ్వర్యం ఇచ్చేది ఆయనే, వస్త్రం ఇచ్చేది ఆయనే, అన్ని ఇచ్చేది ఆయనే. ఆయన ఇస్తుంటే తీసుకోగాని దానిల కోసమే ఆయనకెళ్ళి చూడాకు. అవునా? ఆయన ఇస్తుంటే తీసుకోగాని దానిల కోసమే ఆయనకెళ్ళి చూడకూడదు. అది మనం గుర్తుంచుకోవాలి. మనకందరికీ తెలిసినటువంటి విషయం ఒకటి ఉంది. ఏంటి ఆ సంగతి అంటే, ధనవంతుడు లాజరు. ధనవంతుడు లాజరు. తన దగ్గర ఏముంది? లాజరు దగ్గర ఏమి లేదు. మొత్తం అంతా పోగొట్టుకుంది. అంతే, మొత్తం ఏమీ లేదు. తనకేమీ లేదు. పోగొట్టుకోవడం కాదు, ఏమీ లేదు. ఇండ్లు లేదు, ఆరోగ్యం లేదు, ఆహారము లేదు, శక్తి లేదు. కుక్కలొచ్చి కురుపులు నాకితే కనీసం దానిలను తోలడానికి కూడా శక్తి లేదు. ఆయన ఏమనుకోవాలా? ఆయన ఏమనుకోవాలా? ఆ లాజరు ఏమనుకోవాలా? ఎందుకు పుట్టించినావు దేవుడా? ఆ ధనవంతుడు ఎట్లున్నాడో, ఎంత బాగున్నాడో, నేనేం పాపం చేసినా, నేనేం తప్పు చేసినా అని అనగాలి. అతనిని గూర్చి బాగా ఆలోచన చేసిన తర్వాత నాకు వచ్చిన తలంపు ఏమిటంటే, ఆ ధనవంతునికి సువార్త చెప్పడానికి దేవుని చేత పంపబడిన మౌన సువార్థికుడు లాజరు అని అనిపించింది. అర్థమైంది మాట? ఆ ధనవంతునికి సువార్త చెప్పడానికి మౌనంగా దేవుడు పంపించిన ఒక సువార్థికుడు లాజరు. కాబట్టి దాన్ని అంతా అనుభవించినాడు అన్నమాట. ఇతడు ఇంటి వాకిట పడిందంటే మన ఇంటి వాకిలి కాడ పడినాడని కాదు. ధనవంతుని ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది. గేట్ అనమాట. ఆ గేట్ కాడ, గేట్ పక్కన ఉన్నాడు అనమాట. వచ్చిపోయేటప్పుడు ఇతన్ని చూసేవాడు. వాహనం ఉంటే వాహనం మీద వెళ్తున్నప్పుడు, మామూలుగా వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు చూసేవాడు. దేవా, నువ్వు నాకు ఇంతగా ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని అన్నాడు కాదు. అతనికి సహాయం చేసినాడు కాదు. ఉదారంగా వస్త్రాలను కట్టుకునేవాడు కానీ ఏ వస్త్రం లేనటువంటి అతనికి కొంచెం మాసిపోయినదన్నా, సినిగిపోయినదన్నా ఇచ్చినాడు కాదు. సమృద్ధిగా ఆహారం తినేవాడు. బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన కోరినాడంతే. ఆ కోరిక తీరిందో లేదో కూడా తెలియదు. బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరను. ఆ ధనవంతుడు తింటుంటే కింద పడినటువంటి ముక్కలు దానిని ఊడ్చి తీసుకొని వచ్చి ఈడ వేస్తే కుక్కలకేసినట్టు అట్లా తినడానికి ఇష్టపడేవాడంట. వాళ్ళు, ఆ సేవకులు, అతని దాసులు ఆ నుంచి దాన్ని తీసుకొని వచ్చి ఈడేయాల్సింద పని ఏముంది వాళ్ళకు? తీర్చుకొన కోరినాడు కానీ కోరిక మాత్రం తీరలే. కుక్కలు వచ్చి కురుపులు నాకిన అదొక భయంకరమైన అనుభవం. ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే, దాన్ని చదివితే అర్థమైంది ఏంటంటే, తన జీవిత కాలంలో ఇద్దరు ఒక్క మాట కూడా మాట్లాడలే. ఇద్దరు ఒక్క మాటలు కూడా, ధనవంతుడు మాట్లాడలేదు, లాజరు మాట్లాడలేదు. కానీ చచ్చిపోయిన తర్వాత కూడా లాజరు మాట్లాడలేదు. లాజరు తరపున ఎవరు మాట్లాడినారు? అబ్రహాం మాట్లాడినాడు. కానీ తన తరపున ఇతడే మాట్లాడుకున్నాడు. ఎక్కడ? పాతాళంలో. తనకు దేవుడు అప్పగించిన తన పనిని నమ్మకముగా జరిగించి, ఏమాత్రం కూడా ఆయాసపడక, కోపపడక, ఆవేశపడక, నిగ్రహించుకొని లోకాన్ని విడిచి తండ్రి అయిన అబ్రహాము యొద్ద చేరినాడు. ఇప్పుడు ఒక మాట చెప్పాలి. ఆ దరిద్రునికి అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు శక్తి కలిగింది, దొరికింది. కానీ ఈ భూమి మీద అన్ని అనుభవించడానికి శక్తి కలిగిన ఆ ధనవంతుడికి మాత్రం అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు శక్తి లేకుండా పోయింది.
ఏం కారణం అని అనగా పరిశుద్ధత అనేటువంటి శక్తి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. జక్కయ్య ఆయన ఎదుట నిలవబడ్డాడు అంటే కారణం ఏమిటనగా ఆయన ఎదుట నిలవబడేటువంటి శక్తి దేవుడు జక్కయ్యకు అనుగ్రహించినాడు. అట్లా అనుగ్రహించడానికి తనకు కలిగిన అపవిత్రతనంతా అతడు పోగొట్టుకున్నాడు. ప్రభు ఎదుట నిలిచినాడు. తన జీవితం మారిపోయింది. ముందు ఆయనతో మాట్లాడినాడు, తర్వాత ఆయన తన ఇంట్లోకి చేర్చుకున్నాడు. ఆ తర్వాత తన ఇంట్లో ఉన్నదంతా ఆయనకి ఇష్టం లేనిది కాబట్టి దాన్ని సాగా నంపినాడు. నువ్వు నా ఇంట్లోకి వచ్చిన తర్వాత నా ఇంట్లో నీకు ఇష్టం లేనిది ఉండడానికి వీలు లేదని చెప్పి దాన్ని సాగా నంపినాడు. ఇప్పుడు ఏం జరిగింది అని అనగా అతడు ప్రభు ఎదుట నిలిచాడు. యేసు ప్రభు అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని అన్నాడు. కాబట్టి ఆయన ఎదుట నిలబడాలి అంటే రక్షణను పొందిన వారమై ఉండాలి. ఆయన ఎదుట నిలబడాలి అంటే ఆ రక్షణలో ఉన్నటువంటి మరొక విషయము పరిశుద్ధతను కలిగిన వారమై మనం ఉండాలి. లేకపోతే ఆయన ఎదుట మనం నిలవలేం. ఆయన ఎదుట నిలవలేం. కనుక ఆయన ఎదుట మనల్ని నిలబడ చేయగలిగినటువంటి శక్తి దేనికి ఉంది అని అంటే పరిశుద్ధతకు మాత్రమే ఉంది అని మనం గుర్తుంచుకోవాలి. ఆయన ఎదుట నిలుచుటకు మనకు కావలసిన శక్తి పరిశుద్ధతకు మాత్రమే ఉంది అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇది మొదటి విషయం. ఆయన ఎదుట నిలుచుటకు తగిన శక్తి కలవారము కావాలి అంటే నిస్సందేహముగా అనుమానమేమీ లేకుండా మొదట మనం పరిశుద్ధతను కలిగిన వారమై ఉండాలి. అది మనం గుర్తుంచుకోవాలి. ఇది ఎలాగూ అని అనగా ఒక పాపి మారు మనస్సు పొందుట, అలాగే రెండవది మారు మనస్సు పొందిన పాపి తన పరిశుద్ధతను కొనసాగించుకొనుట. ఇది మరవకూడదు. మనము పరిశుద్ధులమై ఉండాలి అని అనగా క్రీస్తు యేసు అనుగ్రహించు పరిశుద్ధత రక్షణానుభవం కలిగిన వారమై ఉండాలి. అందుకే ప్రియ ప్రభు పరమును విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చి మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన రక్తం వలన మనం పరిశుద్ధులముగా తీర్చబడుతున్నాం. రెండవది అనుదినము మన జీవితాలను పరీక్షించుకొని పరిశుద్ధతను కాపాడుకునుట. ఇవి ఉంటే మనం ఆయన ఎదుట నిలుచుటకు వీలు కలుగుతుంది అని మనం గుర్తుంచుకోవాలి. కానీ లోకములో అనేక మంది భక్తిని దేనికోసం ఉపయోగించుకుంటున్నారు అంటే ఆయన ఎదుట నిలబడాలి అనే దానికంటే మించి, ఈ భక్తి ఆయన ఎదుట నిలబడటం కోసము, ఈ భక్తి దీన్ని విడిచిన తర్వాత పరలోకం కోసము అనేటువంటి ఆలోచన కంటే మించి, దానికంటే మించి ఈ భక్తి ఈ భూమి మీద సుఖంగా బతకడం కోసము అని అనుకుంటున్నారు. భక్తి ఈ భూమి మీద సుఖంగా బతకడం కోసం అని అంటున్నారు. చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అదేంటంటే గొప్ప బోధకులందరూ కూడా ఎంతసేపున్నా మన శరీర సంబంధమైన రోగాలను గూర్చి మాత్రమే చెప్పటము. ఆయన మిమ్మల్ని బాగు చేస్తాడు. గొప్ప బోధకులందరూ సంతానం లేకపోతే సంతానం, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం, అవునా, ఇవన్నీ ప్రకటిస్తూ ఉన్నారు అని అంటే ఏమిటి సంగతి? వారికి ప్రభువును ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభువును గూర్చి ఆయన మీకు సంతానం ఇచ్చేవాడు, ఉద్యోగం ఇచ్చేవాడు, ఇంకా ఆయన మీకు ఆస్తినిచ్చేవాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు, అన్ని కలిసి వచ్చేటట్లుగా చేసేవాడు అని అందుకోసమేనా ఈయనను మనం నమ్ముకోవాల్సింది? అట్లయితే కనుక భూమి మీద ఈయననే అక్కర్లేదు మనకు. అన్ని జనులు చాలామంది కొలుస్తున్నట్టుగా వారిని కూడా మనం, ఎందుకంటే మనకంటే వారే ఎక్కువగా ధనవంతులుగా బతుకుతున్నారు, వారే స్థితివంతులుగా జీవిస్తున్నారు కదా అని ఆలోచిస్తే అర్థమవుతుంది. ఏమిటి సంగతి అని అనుకుంటూ ఉంటే దేవుని వాక్యం ఒక మాటను చూపించింది. ఏమిటి ఆ మాట అంటే యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము బాగా గుర్తుపెట్టుకోండి. 31వ వచనం. పైనుండి వచ్చువాడు
ఆ! భూమి నుండి వచ్చువాడు భూ సంబంధమైన సంగతులను గూర్చి ఏ దేవుని దాసుడైనా మాట్లాడుతున్నాడంటే అతడు భూ సంబంధి అని గుర్తుంచుకోవాలి. అర్థమైందా? భూ సంబంధమైన సంగతులను గూర్చి మాత్రమే ప్రకటిస్తూ ఉంటే అతడు అక్షరాల భూ సంబంధి అయిన దేవుని దాసుడు. అతడు భూ సంబంధి. అతని కళ్ళు భూ సంబంధమైన వాటి మీద ఉన్నాయి కాబట్టి మిగతా వాళ్ళ కళ్ళను కూడా భూ సంబంధమైన వాటి మీదనే. ఒకసారి ఒక మీటింగ్కి పోతే నంద్యాల గ్రౌండ్లో అక్కడికి వచ్చిన సేవకుడు అంటున్నాడు, అదే సేవకురాలు, ఇప్పుడు ఆటో వేసుకొని వచ్చిన వాళ్ళంతా వచ్చే సంవత్సరం కార్ల మీద వస్తారు అని అన్నాడు. ఇప్పుడు ఆటోలు వేసుకొచ్చిన వాళ్ళంతా వచ్చే సంవత్సరం కార్ల మీద వస్తారు. వాళ్ళు ఏ దాని మీద వచ్చినేమి? కార్ల మీద వచ్చినేమి, కార్ల మీద వచ్చినేమి, సైకిళ్ళ మీద వచ్చినేమి, దేని మీద వస్తేనేమి? యేసుక్రీస్తు ప్రభు మన వాహనాలను గూర్చేమని ఆసక్తి కలిగి ఉన్నాడా? పాపం వీడు ఆటోలో పోలేకుండా ఉన్నాడు, ఆటోలో పోలేకుండా ఉన్నాడు, ఇంకో కారు ఇద్దామని. మళ్ళీ కారు ఇచ్చినోడు కూడా మళ్ళీ ఏమి ఇవ్వాలా? అంతే కదా. కారు ఇవ్వడానికి ఆయన ఏం చేయాలా? ఎన్ని లక్షలు ఇవ్వాలనో చూడండి. ఏమిటి మాటలు? కానీ అవి మన చెవులకు బాగా ఇష్టంగా ఉంటాయి. అవి మన చెవులకు ఇష్టంగా ఉంటాయి. అదే దానికోసమా మనం అంత పని కట్టుకుని అడిగిపోవాల్సింది? భూ సంబంధమైనటువంటి వాళ్ళు అందరూ భూ సంబంధమైనటువంటి వాళ్ళు. సైకిల్ అయినా, ఆటో అయినా, కారు అయినా నీ అవసరాన్ని బట్టి నువ్వు కొంటావు, నీ అవసరాన్ని బట్టి నువ్వు ఆశిస్తావు. నాకు ఒక సైకిల్ ఉంటే బాగుండును, నాకు ఒక మోటార్ సైకిల్ ఉంటే బాగుండును, నాకు ఒక కారు ఉంటే బాగుండును. అది నీ అవసరం, నీ అవసరం. అసలు కాంతులకు తీసుకుని వెళ్ళి కట్టలేకపోతుంటే వాళ్ళే వచ్చి గుంజుకోబోతున్నారు. అనవసరంగా తీసుకుంటే, అవసరం లేకుండా తీసుకుంటే కాంతులు కట్టలేకపోతే ఏం చేస్తున్నారు? తీసుకుపోతున్నారు. అప్పుడు ఆటో బాయ, కారు బాయ. వినండి, భూ సంబంధమైన మనుషుడు భూ సంబంధమైన సంగతులను గురించి మాత్రమే మాట్లాడతాడు. నేను పైనుండి వచ్చిన వాడను, పరలోకం నుండి వచ్చిన వాడు అందరికి పైగా ఉండి ఆ సంగతులను గూర్చి మాట్లాడను. కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి, కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి. వాక్యములో పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన సంగతులను కాకుండా పొలాలు, ఉద్యోగాలు, పిల్లలు, ఆరోగ్యము, ఇంకా ఇవే పట్టింటి కనుక అతడు భూ సంబంధి అయిన బోధకుడు. మన వలన లాభమును సంపాదించుకుని వాడు, అంతే, ఇంకంతకు మించి ఏమి లేదు. మనకట్టి మాటలంటే ఇష్టం కదా. ఒక్కటి సత్యం గుర్తుంచుకుందాం, ఆరోగ్యం అనారోగ్యం జీవితంలో సహజం. కష్టము సుఖము జీవితంలో సహజం, సహజం. ఇవన్నీ కూడా జీవితపు అనుభవాలు, సహజం. ఇవన్నీ సహజం, గుర్తుంచుకోవాలి మనం. ఇవన్నీ సహజం, జీవితపు అనుభవాలు. ఇవన్నీ కాదు నాకు సుఖమే కావాలి అని అనుకుంటే సుఖపడే ఏ వ్యక్తి కూడా భక్తి ఉండదు. వినండి, సుఖపడే ఏ వ్యక్తికి కూడా భక్తి ఉండదు. ఎందుకు? అవసరం ఏముంది దేవునితో? సుఖంలో బతికేవాడికి దేవుని అవసరం ఏముంది? ఇప్పుడు పానం బాగున్నప్పుడు దేవుడు అనుకుంటామా? ఆసుపత్రిలో పడినాక దేవుడు అనుకుంటామా? మళ్ళా గనుక భూ సంబంధమైనటువంటి విషయాల మీద మనము ఎక్కువగా మనసు పెట్టకూడదు. ఇప్పుడు ఆరోగ్యం లేదు, ప్రభువా ఆరోగ్యం దయచేయమని అడగటం తప్పు కాదు. సంతానం లేదు, ఇమ్మని అడగటం తప్పు కాదు. ఉద్యోగం లేదు, ఇమ్మని అడగటం తప్పు కాదు. కానీ నువ్వు నాకు ఉద్యోగం ఇస్తేనే నేను పడతనకు వస్తా అంటే తప్పు.
నువ్వు నాకు సంతానం ఇస్తేనే నేను నిన్ను నమ్ముకుంటా అనేది తప్పు. నువ్వు నాకు మేలు చేస్తేనే నువ్వు నాకు దేవుడవు, లేకపోతే లేదు అని అనడం తప్పు. యాకోబు చేసిన ప్రార్థన అదే. ఏమని చేసినాడు? దేవుడు కనపడితే భయపడాలా? భయపడినాడు. కానీ దేవుడు, యాకోబు నేను నీకు తోడుగా ఉండా, నేను నీ తండ్రి దేవుడను, నేను అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడుగా ఉంటాను, మళ్ళా తీసుకొస్తాను అని ఈ మాటలన్నీ అనేసరికల్లా అప్పుడు యాకోబు అనుకున్నాడు, వరే వరే నేను దేవునికి భయపడుతుంటే ఆయనని భయం లేకుండా చేసినాడే నాకు. మీ అన్నను మోసం చేసినావు, మీ నాయనను మోసం చేసినావు, దావ పట్టుకొని పోతుండావు, నీ కథ చేయొచ్చా అని అన్నపైనే ఏమన్నాడు? నీకు తోడుకుంటాను, నిన్ను కాపాడుతాను, నిన్ను మళ్ళీ తిరిగి తీసుకొచ్చానంటే ఇంక అంతకంటే ఏం కావాలా అనుకొని వెనకంబడి మొదలు పెట్టినాడు. అట్టయితే నువ్వు చెప్పినట్లుగా నన్ను కాపాడి నాకు తోడుగా ఉండి నాకు ఆహారం ఇచ్చి నాకు వస్త్రం ఇచ్చి నాకు కలిగిన దాని అంతటిని కూడా నువ్వు దీవించితే అప్పుడు నేను నీకు నువ్వు ఇచ్చిన దాంట్లో 10వ వంతు ఇస్తాను అని మొక్కుకున్నాడు. అసలు అన్ని ఇచ్చేదల్లా ఎవరంట? ఆయనే. మళ్ళీ ఆయనకి ఈయన ఏమిస్తాడంట? 10వ ఇస్తాడంట. ఏమన్నీ ఇవ్వచ్చు కదా. కానీ దేవుని గొప్ప శక్తిని, దేవునితో సంబంధాన్ని, దేవునితో భక్తి అనుభవాన్ని ఎరిగిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఇట్లా ప్రార్థన చేసినాడు. ప్రభువా నువ్వు ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను పోనీయను అన్నాడు. అదేంది ఆశీర్వాదం? బాగా వినాలి మీరు. చాలాసార్లు చెప్పింటాను ఈ మాట. నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను పోనీయను అని అన్నాడు. పోయేటప్పుడు ఏమన్నాడు? నువ్వు నాకు అన్నీ ఇస్తే అప్పుడు నువ్వు నాకు దేవుడవై ఉంటావు, లేకపోతే ఇంకా చూడు నేను నీకు మొక్కను అన్నట్టు అన్నమాట. లేకపోతే ఇంకా నేను ప్రార్థనగా పోను చూడు అన్నట్టు. నువ్వు నాకు దేవుడవై ఉందువు అని అన్నాడు. 20 సంవత్సరాల తర్వాత అన్ని సంపాదించుకొని వచ్చేటప్పుడు అన్నాడు, ఆ దేవుడు నాకు తోడై ఉండకపోతే మీ నాయన నన్ను ఉత్త చేతులతో పంపించేటోడని భార్యలతో అన్నాడు. ఆ దేవుడే గనక తోడై ఉండక ఆయన మాట్లాడకపోతే గనక మీ నాయన కథ నాకు తెలుసు, నాకంటే మించిన మోసగాడు, ఉత్త చేతులతోనే పంపించేటోడు నన్ను, ఆ దేవుడు తోడై ఉండి మాట్లాడినాడు కాబట్టి అని అన్నాడు. పాపం వాళ్ళ మామ కూడా అట్నే అన్నాడు, నీ దేవుడు కనపడి మాట్లాడాడు కాబట్టి సరిపోయింది, లేకుంటే నీ కథ చేసిందో అని అన్నాడు. కరెక్టే అది. అప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఆ యబ్బోకు రేవు దగ్గర నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను పోనీయను అన్నాడు. ఏమి ఇది ఆశీర్వాదం కాదా? మొదట ప్రార్థన ఏంది? ఇవన్నీ ఇస్తే అన్నాడు. ఇంక ఇచ్చినాడు కదా, ఇంక మళ్ళా ఆశీర్వదించమని అంటున్నాడు. ఏంటి అంటే అప్పుడు కళ్ళు మూసుకొని చేసిన ప్రార్థన, ఇప్పుడు కళ్ళు తెరుచుకొని చేసిన ప్రార్థన. అతనికి అర్థమైంది, ఇది కాదురా జీవితం. ప్రయాసం 20 సంవత్సరాలు భార్యల కోసం మందల కోసం ప్రయాసపడ్డాను, ఇది కాదు జీవితం, ఇది కాదు ఆశీర్వాదం. ఆయన ఒక్కసారి కనపడి నన్ను ముట్టుకుంటే అది ఆశీర్వాదం. ఆయన సన్నిధి నాకు దొరికితే అది ఆశీర్వాదం. అందువలన అప్పుడు నువ్వు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను పోనివ్వను అన్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను పోనివ్వను అన్నాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుచు ఉండెను. వినండి, అబ్రహాముకు లేదు ఈ అనుభవం. అన్నం పెట్టిన అనుభవం ఉంది కానీ పెనుగులాడిన అనుభవం లేదు. ఇస్సాకు దేవునితో మాట్లాడిన అనుభవం ఉంది కానీ ఇట్లా పెనుగులాడిన అనుభవము లేదు. అసలు యాకోబు అంటేనే పోరాడేవాడు. అంటే ఇశ్రాయేల్ అనగా దేవునితో పోరాడువాడు. పోరాటం పోరాడుతాడు కానీ ఓడిపోడు. ఏమవుతాడు? గెలుస్తాడు. ఇశ్రాయేల్ అంటేనే దాని అర్థం అది. వాళ్ళు కూడా ఇప్పటికీ పోరాడుతున్నారు కానీ ఎప్పటికీ ఓడిపోలేదు. ఆ తండ్రి దేవదూతను పట్టుకొని చేసినటువంటి ప్రార్థన, ఆ తండ్రి పెనుగులాడిన పెనుగులాట, ఆ తండ్రి కన్నీరు విడిచి చేసినటువంటి ప్రార్థన
నేడు అతని సంతానాన్ని మీద ఉంది. వారందరికీ తోడుగా ఉంది. ఇశ్రాయేల్, నువ్వు పోరాడేవాడు. ఎవరితో పోరాడతావు? మనుషులతో పోరాడి గెలిచినావు, అదే నీకు లెక్కలే. నువ్వు దేవునితో కూడా పోరాడి గెలిచేవాడవు అన్నాడు. అందుకే వాళ్ళ ముందు ఇప్పుడు ఓడిపోయేవాడు ఎవడు? వాళ్ళ ముందు గెలిచేవాడు ఎవడు లేడు. వాళ్ళు ఓడిపోరు, గెలుస్తారు. మనందరి మీదకి బాంబులు వేసి చంపాలంటే చాలా కథ అవుతుంది. వాళ్ళు ఏం చేసినారంటే, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు, సెల్ ఫోన్లను పేల్చి చేసినారంట. చూడు, అదే పేజర్లు అంటే అర్థం కాదు, సెల్ ఫోన్ లెక్క ఉంటాయి, దానిని వాడుతున్నారు వాళ్ళు, దానిని పేల్చేసినారంట. ఇంకా అవి ఉన్నోళ్ళు ప్రతి ఒళ్ళు చచ్చిపోయినా లేకపోతే ఆసుపత్రిలో పడినారు. ఎంత తెలివి, ఎంత తెలివి! యుద్ధం చేయకుండానే మనల్ని చంపడము లేదా ఆసుపత్రి పాలు చేయడము. గెలుచువాడు గెలుస్తాం, అదే కోరేది. ఆయన ఎదుట నిలవబడాలి అని అంటే స్థితి మారాలి. యాకోబు స్థితి మారింది. భయపడినాడు మొదట, ఇప్పుడు నిలవబడ్డాడు. నిలబడమే కాదు, కొట్లాడుతున్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను పోనీయను అన్నాడు. ఆశీర్వదించినాడు. నీ పేరేమి అడిగి? యాకోబు అంటే ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు కాదు. నువ్వు పోరాడేవాడు, నువ్వు గెలిచేవాడు. ప్రియులారా, భక్తి అంటే భౌతిక సంబంధమైన అవసరాలు నెరవేర్చుకుంటకు కాదు అని మనం గుర్తించేంత వరకు భక్తి మనకు అర్థం కాదు. భక్తి అంటే ఈ భూ సంబంధమైన అవసరాలకు, ఏదో తిండి కోసం, తిప్పల కోసం, బట్ట కోసం అని అనుకున్నంతసేపు దేవుడు మనకు ఉద్యోగాలకు, సంతానానికి, మన పొలాలకు, దానికి దీనికి అని అనుకున్నంతసేపు మనకు భక్తి అర్థం కాదు. ఇంతకుముందు మా బాల్యంలో చేలు దున్ననికి పోయేటోళ్ళు, తర్వాత నాటేసేటోళ్ళు, కోత కోసేటోళ్ళు అన్నీ ఉండే. ఎప్పుడు దున్ననికి పోయినా, అన్న చేను దున్నుతుండం ప్రార్థన చెయ్యి, అన్న చేను కూర్చుండం ప్రార్థన చెయ్యి, నాటేసండము ప్రార్థన చెయ్యి. అంటే దానికి తేడా ఏముంది అంటే, అప్పుడు వాళ్ళు చేసుకుంటోళ్ళు ఇప్పుడు ఇంకొకరితో చేపించుకుంటున్నారు. అవునా? తప్పేం కాదు, కానీ అందుకోసమే కాదు దేవుడు. దుక్కి కోసం కాదు దేవుడు, దున్నేవాని కోసం కూడా దేవుడు. పంట కోసమే కాదు దేవుడు, పండించేవానికి కావాలి మొదట దేవుడు. కోత కోసం కాదు దేవుడు, కోసేవాని కోసం కావాలి దేవుడు. అది గుర్తుంచుకుంటే బాగుంటుంది. గనుక మంచిది, ఆయన ఎదుట నిలవబడాలి అని అంటే మన స్థితి మారాలి. పవిత్రులం, పరిశుద్ధులం అయితేనే తప్ప మనం ఆయన ఎదుట నిలవబడలేము అనే విషయము దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఆయన ఎదుట నిలుచుటకు తగిన శక్తి గల వారము అగునట్లు, ఆయన ఎదుట నిలుచుటకు తగిన శక్తి గల వారము అగునట్లు ఏం చేయాలట? ప్రార్థన చెయ్యాలి. ఆయన ఎదుట నిలుచుటకు తగిన శక్తి గల వారము అగునట్లు ప్రార్థన చెయ్యాలి. అంటే ప్రార్థనా జీవితం అనేటువంటిది ఆయన ఎదుట నిలవటానికి కావలసిన శక్తిని మనకు అందిస్తుంది అనే విషయము దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంది. ప్రార్థనా జీవితం మనను ప్రభువునకు సమీపంగా చేస్తూ ఉంది. తగిన శక్తి గలవారు అగునట్లు, మనకు శక్తి కావాలి అంటే దేన్ని ఆశ్రయించాలి మనం? ప్రార్థనే, ఇంకంతకంటే మించిన దిక్కు లేదు. ఇప్పుడు ఈ సువార్తలు చదివాం. లూకా 21:36లో శక్తి గలవారు అగునట్లు. కొరింథీ మొదటి పత్రిక 14:13లో, కొరింథీ మొదటి పత్రిక 14:13లో అంత చదవాల్సిన అక్కర్లేదు, కానీ ఆ ఒక్క మాట ఉంది, శక్తి గలవారగునట్లు ప్రార్థన. దొరికిందన్నమాట. దానికి ముందున్న సంగతులు అవసరం లేదు, కానీ మనకు కావాల్సినటువంటి ముక్క అక్కడ దొరికింది. అదేంటంటే శక్తి కలుగుటకై ప్రార్థన
చేయవలెను. అంతకంటే ముందు మాటలు అక్కర్లేదు. కానీ శక్తి కలుగుటకు ఏం చేయాలట? శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో కూడా 19వ వచనంలో కూడా శక్తి కలవారమగుటకు ప్రార్థన చేయవలెను అని ఏముంది? తగిన శక్తి కలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. శక్తి గలవారు కావాలనని ప్రార్థన చేయుచున్నాను. అర్థమైంది ఈ మాట? శక్తి కలిగిన వారు కావలెను. శక్తి కలిగిన వారై ఉండవలెను. శక్తి కలిగిన వారై ఉండవలెను. అంటే భక్తి జీవితం అనగా శక్తి కలిగిన జీవితము. శక్తి కలిగిన జీవితం అంటే మనం ప్రార్థన చేస్తేనే ఒకరికి జ్వరం పోవాలా, మనం ప్రార్థన చేస్తేనే గుండె జబ్బు పోవాలా, మనం ప్రార్థన చేస్తేనే ఊపిరితిత్తులు కిడ్నీలు బాగుపడాలా. అది కాదు శక్తి. అసలు శక్తి ఏమిటనగా నువ్వు పరిశుద్ధంగా జీవించగలిగితే అందరికంటే అదే భక్తి జీవితంలోని గొప్ప శక్తి. అదే గొప్ప శక్తి. ఇప్పుడు ఒక సంగతి కనపడుతుంది ఏంటంటే మనుషులు పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడడం లేదు, కానీ దేవుని పని అంటే చుట్టూ తిరగడానికి ఇష్టపడుతున్నారు. 10 ట్రిప్పులైనా వేయడానికి సిద్ధమే, అవునా? తర్వాత 10 రోజులైనా పని చేయడానికి సిద్ధమే, ఇంకా ఏమైనా చేయడానికి సిద్ధమే. పరిశుద్ధంగా ఉండడం మాత్రం కష్టం. అది దేవుడి పని అంటే ఏమనుకుంటున్నారంటే ఇదే అనుకుంటున్నారు. కానీ పరిశుద్ధత లేకుండా ఒకడు ఏం చేసినా దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకోడు. అసలు శక్తి ఏమిటంటే పరిశుద్ధత. చూడండి, పేతురు ఇట్లా రాసినాడు, మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఇట్లా రాసినాడు. ఏమని అంటే మనము ఇట్లా బతుకుతుంటిమి అని అన్నాడు అనమాట. అక్కడ మానవ సంబంధమైనటువంటి మానవ చిత్తం నెరవేర్చుకుంటూ ఇట్లా బతికినాం అన్నాడు. ఏమిటి ఆ లక్షణాలంటే పోకిరి చేష్టలంట, దురాశలంట, మద్యపానము, అల్లరితో కూడిన ఆట పాట, త్రాగుబోతుల విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు, ఇవన్నీ చేస్తూ బతికినాము అని అన్నాడు. మీరు ఇవన్నీ చేస్తూ ఉంటిరి అని అన్నాడు. ఏం చేశారు? పోకిరి చేష్టలు, దురాశ, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ మీరు జరిగిస్తూ వచ్చినారు. అట్లా చేస్తూ అన్యజనుల ఇష్టమును మీరు నెరవేర్చినారు. దేవుని ఇష్టం కాదు. ఎవరి ఇష్టం నెరవేరింది? అన్యజనుల ఇష్టాన్ని మీరు నెరవేరుస్తూ వచ్చినారు. దానికి గతించిన కాలమే చాలు. దానికి గతించిన కాలమే చాలు అంట. అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు అని ఉంది. అంటే ఇంతకుముందు వాళ్ళని కంబడి తిరుక్కుంటా, తినుకుంటా, తాక్కుంటా, ఎగురుకుంటా బతుకుతుంటారు కదా. ఇప్పుడు మీరు సడన్గా మారిపోయేటప్పటికీ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు పాపం నుంచి పరిశుద్ధులయ్యేసరికల్లా ఏమొచ్చింది? తేడా వచ్చింది. అనగా పరిశుద్ధత వచ్చింది. పాపం నుంచి పరిశుద్ధతలోనికి వచ్చినారు. వచ్చినప్పుడు జరిగింది ఏమిటంటే ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు. దుర్వ్యాపారం అంటే అర్థం ఏంటో తెలుసునా? అర్థమయ్యేటట్లుగా చెప్పుకోవాలంటే ఇష్టానుసారంగా బ్రతుకుట. దాన్ని ఏమంటారు? దుర్వ్యాపారం. దుర్వ్యాపారం అంటే ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుట, ఇష్టానుసారంగా బతుకుట, దాన్ని దుర్వ్యాపారం అని అంటారు. మీరట్లా ఇంతకుముందు బతుకుతుంటారు, ఇప్పుడు అట్లా బతకపోయినందుకు ఇంతకుముందు మీరు ఎవరితో తిరిగినారో ఉన్నారే వాళ్ళంట ఆశ్చర్యపడుతున్నానంట. అరే ఈ నిన్న మొన్న మన వెనకబడి తినుకుంటా, తాక్కుంటా, ఎగురుకుంటా తిరిగే కదా, ఏమబ్బా ఇంత సడన్గా భలే మారిపోయినాడు అని ఆశ్చర్యపడుచు మళ్ళీ ఇట్లా అనుకుంటున్నారంట. మీరు వారితో కూడా పరిగెత్తకపోయినందుకు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. వాయబ్బో, లోకంలో లేని భక్తుడు నువ్వేనబ్బా అని దూషిస్తున్నారు. సుత్సం ఎన్నాళ్ళు ఉంటావో ఇట్ట అని దూషిస్తూ ఉన్నారు. ఎన్నాళ్ళు ఉంటావో, ఎంత గట్టిగా ఉంటావో చూస్తాంలే అని దూషిస్తూ ఉన్నారు. అర్థమైందా? భక్తి అంటే ఏంటంటే శక్తి.
భక్తిలో ఉన్నటువంటి శక్తి ఏమిటంటే, పరిశుద్ధతలో ఉన్న శక్తి ఏమిటంటే, మొదట అది నిన్ను సంపూర్ణంగా మారుస్తుంది. అసలు నీ జీవితం సంపూర్ణంగా మారకపోతే నీ భక్తికి అర్థం లేదు. సంపూర్ణంగా మారడం అనే దానికి కూడా నేను ఈ మాట చెప్తాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మ ఫలము అని ఉంది. గలతీ పత్రిక 5:22లో ఆత్మ ఫలం అని ఉంది. ఆత్మ ఫలంలో ఒక్క మాట ఉంది. అదేంటంటే నిగ్రహము అనే మాట. ఆశ, నిగ్రహం. నిగ్రహము, ఆశ, నిగ్రహము అనే ఒక మాట ఉంది. దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని అని తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో ఉంది. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ, నిగ్రహము కలిగిన ఆత్మ, నిగ్రహము కలిగిన జీవితాన్ని ఇచ్చినాడు. రోమా పత్రిక 5:8లో కూడా ఆ మాటను చూడగలుగుతాం. రోమా పత్రిక 5వ అధ్యాయము, రోమా పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలలో ఓర్పు అనే మాట ఉంది. 3-4 వచనాల్లో ఓర్పు అనే మాట అవునా? కాబట్టి నిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, ఓర్పు, సహించుట, భరించుట, ఇది గనక లేకపోతే భక్తి లేదని అర్థం. భక్తి ఏం తీసుకురావాలంటే ఈ నిగ్రహాన్ని తీసుకొని రావాలి. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఉంటాయి, మన అసలు లోపల సంగతిని బయటికి తన్నుకొచ్చేటట్టుగా చేస్తాయన్నమాట. అంతవరకు అన్ని ఏండ్లు అన్ని నెలలు నిజమేనబ్బా బాగుండాడు మారిపోయినాడు అనుకునే మనిషి ఆ ఒక్క సంగతంతో లోపలున్న విషమంతా, కడుపులున్నదంతా బయటకు వస్తుంది. అబ్బా ఏమి ఈ మనిషి ఇట మాట్లాడుతున్నాడు, ఏమిట మాట్లాడుతున్నాడు. ఊరి పేరేమీ అవసరం లేదు కానీ నేను వర్క్ చెప్తున్నా. ఒక సహోదరి పాటలు బాగా పాడుతుంది. చాలా బాగా పాటలు పాడుతుంది సహోదరి అని అనుకుంటా ఉంటిమి. ఎందుకో కొట్లాడబడింది ఒకరోజు కొట్లాడబడతాలి కల్లా మొత్తం కడుపులోనేదంతా కక్కేంత వరకు ఆమెకు పానం ఊకొండలే. అప్పుడు అర్థమైంది, పాటలే కాదు ఇవి కూడా లోపల ఉండాయి అని ఆ సందర్భం అర్థమైంది. అసలు ఆమె గనక నిగ్రహించుకొని ఉంటే ఆమె పాటలకు, ఆమె భక్తి జీవితానికి చాలా విలువ ఉండేది. కానీ తగవబడినప్పుడు మొత్తం తన కడుపులో ఉన్నదంతా బయటికి తీసుకొని వచ్చింది. ఎంత నష్టం జరిగిందంటే మనకు కాదు, ఆమె ఆత్మీయ జీవితానికి నష్టం కలిగింది. నిగ్రహం అనేది లేకపోతే కష్టం. ఎట్లా ఈ నిగ్రహం? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు. మనం ఆడికి చెప్పుకునే చాలు, వీరిని క్షమించమని అనకపోయినా కానీ మనం ఆడదాకా చెప్పుకునే చాలు. ఏమని? వీరేం చేయుచున్నారో వీరెరగరు. ఆడికి చాలు, ఆయన కాబట్టి వీరిని క్షమించమని అన్నాడు. మనం ఆడదాకా చెప్పుకునే చాలు, అంతే కదా. ఇది ఈ నిగ్రహమే గనక లేకపోతే ఒక్క మాట మాట్లాడలేదా? మాట్లాడితే తప్పేముంది? అన్యాయముగా తీర్పు తీర్చబడినాను అనే మాట. అన్యాయముగా తీర్పు తీర్చబడినాను, అన్యాయపు తీర్పు పొందిన వాడే కొనిపోబడాను. అన్యాయపు తీర్పా? ఏమింత అన్యాయం అని అనలేదు ఆయన. నాకంటూ జరిగితే ఇదే జరిగేది అనుకున్నాడు. కానీ వాళ్లకు గాక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాను. ప్రభువా,
తండ్రి వీరి కాడ కాదు జరిగేది న్యాయం, జరిగే న్యాయం అంతా నీకన్నే జరుగుతుంది. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను అన్నాడు. ఉందా నిగ్రహం? ఒక్క మాట సత్యం, అనినందు వలన కలిగే లాభం కంటే అననందు వలన కలిగే లాభమే ఎక్కువ. తట్టుకలేక అనవచ్చు కానీ దానివల్ల నష్టమే. తట్టుకుంటే భక్తి జీవితానికి లాభం. ఆ తట్టుకోవడమే శక్తి. ఆ తట్టుకోవడమే శక్తి. మీరు శక్తి గలవారగునట్లు ప్రార్థన. ప్రభువా, కొట్లాడవన్నప్పుడు తట్టుకలేకపోతున్నా, అవునా? అన్యాయం జరిగితే తట్టుకలేకపోతున్నా, కొంచెము తట్టుకునే శక్తి నాకు అనుగ్రహించము అని ప్రార్థన చేయమంటున్నాను. కాబట్టి ఈ నిగ్రహం కలిగిన వారమై ప్రార్థించాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మంచిది. అట్లా మనమందరమును కూడా తగిన శక్తి కావాలని, తగిన శక్తి కలుగునట్లుగా కావాలి అని మనమందరము ప్రార్థన చేసుకోవాలి. భక్తి జీవితం అంటే 6 రోజులు ఇష్టానుసారంగా బతికి 7వ రోజు వచ్చి తండ్రి నన్ను క్షమించనేది భక్తి జీవితము కాదు. అది కాదు భక్తి జీవితం. 6 రోజులు కూడా భయముతో బతకడమే భక్తి జీవితం. గనుక ప్రియులరా, మనము మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారమగునట్లు ఏం చేయాలి? ప్రార్థన చేసుకుంటేనే సరిపోదు, శక్తిగల వారము కావాలి. శక్తిగల వారము కావాలి. అన్నం ఉడుకుతుందంటే ఉడుకుతుంది. ఇంకెప్పుడు తినేది? ప్రార్థన చేస్తానంటే ఇంకెప్పుడు శక్తి వచ్చేది? ఏమన్నా సాధించాలి. నిగ్రహము, ఆశా నిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, అదే భక్తిలోని శక్తి. అన్ని జనులకు లేదు అది. ఇష్టానుసారంగా బతుకుతారు, మళ్ళీ స్వామి దేవుడా అని అనుకుంటారు. మనకు మాత్రం అట్లా ఉండడానికి వీలు లేదు. మనం అట్టే కనుక అయితే ఈ భక్తి నిష్ప్రయోజనం. మంచిది. ఏం తీర్మానం చేసుకుందాం అని అంటే, ప్రభువా, నేను ఇంద్రియ నిగ్రహము కలిగి, నేను ఆత్మ సంబంధమైన శక్తి కలిగి, నేను పరిశుద్ధత అనే శక్తి కలిగి, నేను నీ ఎదుట నిలిచినట్లుగా నాకు కావలసిన కృప నాకు ఇమ్మని ప్రభువును అడిగి ప్రార్థన చేసి ఆయన యొద్ద నుంచి మనం పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ ఘనమైన నామమునకు మాకు వందనాలు. మేము మీ ఎదుట నిలుచుటకు కావలసిన శక్తి గల వారం అగునట్లు ప్రార్థన చేయటానికి కావలసిన కృపనిమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం చేయండి. ఇంద్రియ నిగ్రహం, పరిశుద్ధత అనువనువున కలిగిన వారమై, ప్రతి ఇంద్రియమునందు పరిశుద్ధత కలిగిన వారమై నిగ్రహించుకొనుటకు కావలసిన శక్తి మాకిచ్చి మహిమను పొందుమని మా ప్రార్థన. దర్శించి దీవించండి, కృపచేత జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. తదుపరి మాట్లాడే మీ దాసుని సహా దర్శించమని అడుగుచు మా మనవులు ఆలకించుతారని మీ వీటందరినీ దీవించమని క్రీస్తు పేట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఇప్పుడు